చాలా దూరంగా ఉంటున్నట్టుగా మనకు అనిపిస్తుందా? ఆర్ వి ఫీలింగ్ దట్ వీఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ గాడ్? ఈ ప్రశ్న అందరికీ వర్తిస్తుంది. అంటే చాలా కాలం నుంచి మనం ప్రభుని నమ్ముకున్నప్పటికీ, ప్రభుని సేవిస్తున్నప్పటికీ, బాప్తిజము తీసుకున్నప్పటికీ, ఆర్ వి ఫీలింగ్ దట్ వీఆర్ నాట్ నియర్ టు గాడ్? ఈ ప్రశ్న మనకు వ్యక్తిగతమైంది. అంటే దేవుడిని గౌరవించే వారి గురించి మాట్లాడుతున్నాను, దేవునితో నడిచే వారి గురించి మాట్లాడుతున్నాను, దేవునితో సాంగత్యము కలిగి దేవునితో నడిచే వారి గురించి ఈ విషయాలు మాట్లాడుతున్నాను. బహుశా ఈ వేరే వాళ్ళకి వర్తించకపోవచ్చు. వాళ్ళు పట్టించుకోరు మనం దేవునికి దగ్గరగా ఉన్నామా, దేవుడిని అనుభవిస్తున్నామా. ఇటువంటి ప్రశ్నలు బహుశా వాళ్ళు అడగరు కూడా. కానీ అడిగేవారు ఎవరు అంటే, దేవుడిని తన జీవితంలో చేర్చుకొని దేవునితో ప్రయాణం అవుతున్న వారు. వాళ్ళు తప్పకుండా అడుగుతారు, am I really near God? దేవునికి సన్నిహితంగా నేనున్నానా, సమీపంగా నేనున్నానా, దేవునితో నడుస్తున్నానా? రెండోది మనం చూసుకున్నట్లయితే, గతంలో దేవుడిని మనం ప్రేమించినట్లుగా ఈ దినాలలో దేవుడిని ప్రేమిస్తున్నామా? ఒకప్పుడు నేను దేవుడిని కోరుకున్నట్లుగా, ఆరాధించినట్లుగా, వెతికినట్లుగా ఈ దినాలలో నేను వెతుకుతున్నానా? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దేవుని సన్నిధిలో ఎంతసేపు గడపగలుగుతున్నాను, ఎంతసేపు తట్టుకొని ఉండగలుగుతున్నాను? బహుశా 5-10 నిమిషాలే ఎక్కువ అనిపిస్తుందా, కష్టంగా అనిపిస్తుందా? మనసు డైవర్ట్ అయిపోయి దేనిపైననో వెళ్ళిపోతుందా? దేవుని సన్నిధిలో కుదురుగా, ఆయన సన్నిధిలో ఆయనను అనుభవిస్తూ, ఆయనకు సన్నిహితంగా ఉంటూ, ఆయనతో గడుపుతూ ఆగిపోయిన సందర్భాలు మనకున్నాయా? లేకపోతే 5-10 నిమిషాలలో చాలా ఎక్కువ అయిపోయింది అనేసి దాటేసి మనం వెళ్ళిపోతున్నామా? ఏమైనా మన యొక్క మనసాక్షి మన పైన నేరారోపణ వేయించున్నదా? నువ్వు డ్రామా చేస్తున్నావు, వేషధారణ చూపిస్తున్నావు, లోకపరంగా బ్రతుకుతున్నావు, కానీ దైవికంగా ఉన్నట్టుగా నువ్వు నటిస్తున్నావు అని మన మనస్సాక్షి మన పైన ఏమైనా నేరారోపణ చేయించున్నదా? ఇవి యథార్థంగా ఈ ఉదయకాల సమయంలో అడుక్కోవలసిన ప్రశ్నలు. ఈజ్ మై కాన్షియన్స్ క్లియర్ బిఫోర్ గాడ్? బయట ఒకలాగా బ్రతుకుతూ లోపల ఇంకొక రీతిగా నేనేమన్నా ఉన్నానా? ఇవన్నీ ఒక వ్యాలిడ్ క్వశ్చన్స్ కావా మనం అడగవలసింది? దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇటువంటి ప్రశ్నలు మీ జీవితంలో కూడా ఉన్నట్లయితే, మీరు కూడా పోరాడుతున్నట్లయితే, ఐ బిలీవ్ దెర్ ఆర్ 3 థింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ దిస్ మార్నింగ్. 3 విషయాలు 3 స్త్రీల జీవితం నుంచి అప్లికేషన్స్ మనం తీసుకోబోతున్నాము. ఎలా బ్రతకాలనో 3 విషయాలు నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు కేర్ఫుల్లీ ఫాలో మీ. ఎందుకంటే దేవుడు ఒక ప్రత్యేకమైన మాట సంఘానికి తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడని నేను నమ్ముతున్నాను. దిస్ ఈజ్ ద మెసేజ్ దట్ వాజ్ స్టేయింగ్ విత్ మీ. ఎంతగానో నేను వేరే టాపిక్ వైపున వెళ్తున్నప్పటికీ పోనివ్వట్లేదు. గాడ్ వాజ్ హోల్డింగ్ మీ బికాస్ గాడ్ వాంటెడ్ టు స్పీక్ సంథింగ్ టు మీ. నాతోని మాట్లాడాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు, సంఘంతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. సో ఐ థాట్ ఐ షుడ్ షేర్ దీస్ థింగ్స్ విత్ ద చర్చ్ దిస్ మార్నింగ్. ఆమేన్, హల్లెలూయా. దయచేసి
లూకా సువార్తకు మనం వెళ్దాం. 7వ అధ్యాయము. 7వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభుని తన ఇంటికి భోజనానికి పిలుస్తున్నాడు. ఆ పిలిచిన వ్యక్తి ఎవరంటే ఒక పరిసేయుడు. సహజంగా ఈ పరిసయ్యులు యేసు ప్రభుని వ్యతిరేకించేవారు. ఈ సద్దుకులు కానీ, ఈ ధర్మశాస్త్రాన్ని బోధించేవారు కానీ, వాళ్ళు ఏం చేసేవారు? యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా వాళ్ళు అడ్డుపడేవారు. ఏంటి? నాయకత్వం మా పైన ఉండే, ఇప్పుడు కొత్త నాయకుడు లేస్తున్నాడా, బోధకులం మేం కదా, ప్రజలంతా ఈయన వైపున వెళ్తున్నారు అనే ఆలోచన కలిగి కొద్దిగా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి వాళ్ళు వ్యతిరేకించేవారు, అడ్డుపడేవారు. కొన్ని సందర్భాలలో ఏ రకంగా వీరిని హింసించాలో కూడా ఆలోచన చేసేవారు. కానీ కొందరు ఉన్నారు, నికోదేమస్ లాంటి వారు రహస్యంగా యేసు ప్రభుని కలుసుకొని ఎంక్వైరీ చేసినారు. కొంతమంది ఉన్నారు, బహుశా ఏదైనా తెలుసుకోవడానికి ఇంటికి భోజనానికి కూడా పిలిచి ఉండొచ్చు. ఈ సందర్భంలో మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభుని ఒక పరిసేయుడు, సీమోన్ అనే పరిసేయుడు భోజనానికి ఇంటికి పిలిచినాడు. పిలిచినప్పుడు ఆ యొక్క భోజనం చేస్తున్న సమయంలో మనం ఎలా భోజనాలు చేస్తామంటే, మన టేబుల్స్ కొద్దిగా హైట్లో ఉంటాయి, చైర్స్ కిందకు ఉంటాయి, మన కాలు ఫోల్డ్ చేసుకొని మనం కూర్చుంటాం. కానీ ఈ యొక్క అంటే యూదా సాంప్రదాయంలో అటువంటి హైట్ టేబుల్స్ ఉండేవి కాదు. చిన్న హైట్ ఉండే టేబుల్స్, దానిపైన ఆనుకొని కాళ్ళను వెనకాల ఇట్లా చాపి ఇట్లా ఆనుకొని కూర్చునేవారు అనమాట. అయితే ఒక స్త్రీ వచ్చి ఏం చేస్తూ ఉంది? చాలా దుఃఖముతో, వేనతో, కన్నీటితో, బాధతో యేసయ్య పాదాల దగ్గర పడి ఏడుస్తూ, దుఃఖపడుతూ, బాధపడుతూ ఆ కన్నీరు యేసయ్య పాదాల మీద పడుతూ ఉంటే ఆమె ఏం చేస్తుందంటే తన వెంట్రుకలు తీసుకొని ఆ కాళ్ళను ఇట్లా తుడుచుకుంటా, తర్వాత ఆమె ఒక పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకొని వచ్చింది. ఆ యేసయ్య పాదాల పైన ఆ పర్ఫ్యూమ్ పోసుకుంటా దుఃఖాన్ని వెలబూస్తూ ఉందన్నమాట, ఏడుస్తూ ఉంది. అయితే సడన్గా ఈయన మనసులో అనుకుంటాడు, ఎవరైతే యేసు ప్రభుని ఇంటికి పిలిచినాడో ఈ స్త్రీ ఎవరో ఒక పాపి, ఒక చెడ్డ స్త్రీ అనే సంగతి ఒకవేళ ఈ వ్యక్తి ప్రవక్త అయితే గుర్తుపట్టడా, ఆయన తాకనిచ్చేవాడే కాదు అని తన మనసులో అనుకుంటా ఉంటే యేసు ప్రభు గ్రహించి ఒక స్టోరీ చెప్తాడు. అయ్యా సీమోను ఇట్లా అంటాడు. చెప్పండి అయ్యా అంటే, నేను ఒక విషయం చెప్తాను, దయచేసి నేను అడిగేదానికి దయచేసి జవాబును చెప్పు అనేసి అడిగినప్పుడు, ఏంటి ప్రభు అని అడుగుతాడు. ఇగో ఒక వ్యక్తి, ఒక యజమానుడు ఉన్నాడు, ఇద్దరికి అప్పిచ్చినాడు. ఒకరికేమో 500 దినార్లు ఇచ్చినాడు, ఇంకొకరికి 50 దినార్లు ఇచ్చినాడు. ఇద్దరు తిరిగి కట్టలేకపోయినారు. ఆ యజమానుడు ఏం చేసినాడంటే చాలా కృప కలిగి క్షమించి ఇద్దరిని విడిచిపెట్టినాడు. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా, ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ దిస్ పాయింట్, ఈ విషయంలో మీరందరూ చాలా కేర్ఫుల్గా ఫోకస్ చేయాలి. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా యజమానుడిని ప్రేమిస్తారు? ద హోల్ స్టోరీ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ లవ్ ఫర్ ద మాస్టర్. ఆ యజమానుడి ఎడల కలగవలసిన ప్రేమ గురించి ఫోకస్ అవుతా ఉంది. హూ విల్ లవ్ మోర్? ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, యజమానుడా 5 దినార్లు చాలా ఎక్కువ కదా, ఈ 50 దినార్లు అంటే చాలా తక్కువ. అంటే ఎక్కువగా క్షమించబడినవాడు, మాఫ్ చేయబడినవాడు ఎక్కువగా ప్రేమిస్తాడయా, ఈ తక్కువ మాఫ్ చేసిన వారికి బహుశా తక్కువ ప్రేమ చూపించచ్చు అన్నప్పుడు, అప్పుడు యేసయ్య ఆయనను ఈ విషయం మాట్లాడతాడు. ఏమంటాడంటే, చూడు, నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేసిన, ఒక యూదుడివి,
యూదులు ఎవరైనా గెస్ట్ని ఇంటికి పిలిచినప్పుడు ఏం చేయాలా? కాలు గడుగుతారు. దుమ్ములో ధూళిలో నడుచుకుంటూ వస్తే ఫస్ట్ కాలు గడగడానికి నీళ్ళనిస్తారు. నీ ఇంటికి నేను వచ్చినప్పుడు నువ్వు నన్ను అట్లా గౌరవించలేదు, నా కాళ్ళకు నీళ్లు పోయలే, కానీ ఈమె కన్నీటితో నా కాళ్ళను ఆమె కడిగింది. నీ ఇంటికి నేను వచ్చినప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఎందుకంటే యూదులు గ్రీట్ చేసుకునే విధానం ఎట్లుంటుందంటే, వాళ్ళు షాలోమ్ అని చెప్పుకొని ఒకరినొకరు, అంటే పౌలు అంటాడు కదా, పరిశుద్ధమైన ముద్దు పెట్టుకోండి. ఆ సాంప్రదాయంలో వాళ్ళు ఆ రీతిగా గ్రీట్ చేసుకునేవారు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు యు డింట్ ఈవెన్ కిస్ మీ, నన్ను కిస్ కూడా పెట్టలేదు, గౌరవించలేదు. కానీ ఆమె నా కాలు పట్టుకొని ఆమె ముద్దు పెడతా ఉంది. నేను ఇంటికి వచ్చినప్పుడు నా తలకు రాసుకోవడానికి నూనె నువ్వు ఇవ్వలేదు, కానీ ఆమె పర్ఫ్యూమ్ పోసి ఆమె అభిషేకించుకుంటా ఆమె నా పాదాలను తడుపుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఫోకస్ ఆన్ దీస్ వర్డ్స్. ఐ కేమ్ బట్ యు డిడ్ నాట్ డూ దీస్ థింగ్స్ టు మీ. నేను మీ దగ్గరకు వచ్చినాను నేను, కానీ ఇవి నువ్వు చేయలేదు. నువ్వు ముద్దు పెట్టలేదు, నా కాళ్ళు కడగలేదు, నువ్వు నాకు తలకు నూనెను ఇవ్వలేదు. ఫోకస్ ఆన్ దీస్ వర్డ్స్ దిస్ మార్నింగ్. ఇఫ్ జీసస్ కమ్స్ టు యూ అండ్ సేస్, నేను నీ దగ్గరికి ఇట్లా వచ్చినా కానీ నువ్వు నాకు ఇది చేయలే బేటా, నువ్వు చేసినావా నాకు? నౌ లుక్ ఎట్ ద రెస్పాన్స్. ఇప్పుడు మనల్ని ఆ సీమోను స్థానంలో మనం పెట్టుకొని ఆలోచన చేద్దాం. ఎందుకు ఆ కాంట్రాస్ట్ని పట్టుకొని వచ్చినాడు? ఈమె ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తుంది, ఈ సీమోను ఎందుకు తక్కువ ప్రేమిస్తున్నాడంటే, ఈ సీమోను అనుకుంటున్నాడు నేను అంత పెద్ద పాపిని కాదనుకుంటున్నాడు. అందుకోసము he doesn't feel the need to ask God forgiveness. ఇక్కడ పెద్ద సమస్య ఉంది. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, మనమందరము పాపులము, పాపంలో పడిపోయిన వాళ్ళము, దేవునికి శత్రువులము, దేవుని యొక్క స్వాస్థ్యానికి దూరంగా పడత్రోయబడిన వాళ్ళము. బట్ వెన్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ జీసస్, నేనంతా పడిపోయిన వ్యక్తిని అని నేను గమనించుకోలేదు, గ్రహించలేదు. గ్రహించని వాడు దేవుని పాదాల దగ్గర పోయి, ప్రభువా నేను ఇంత భయంకరమైన పాపంలో పడిన వ్యక్తిని, నా జీవితంలో నువ్వు రక్షకుడుగా రా, నా పాపాలు క్షమించు, నేను ఇంత కూలిన స్థితిలో ఉన్న వ్యక్తిని అని ప్రార్థన చేస్తారా? When a person doesn't recognize the need for the Savior, knowing how sinful he is, how can he weep, cry and pray? దుఃఖముతో బాధతో ఏ రీతిగా ఆయన క్షమాపణ అడుగుతూ దేవుని యొక్క కృపను వేడుకుంటాడు చెప్పండి. మనము కొన్నిసార్లు ఎటువంటి సాంప్రదాయం చూస్తూ ఉంటామంటే, where our fathers are Christians, our forefathers are Christians, and somehow we are in a Christian family. వాళ్ళు మనకు నేర్పించిన విషయం ఏంటిదంటే, ఇగో నా బిడ్డ మంచిది, మంచిగా ప్రేయర్కి వెళ్తుంది, మంచిగా బైబుల్ చదువుతుంది, చిన్నతనం నుంచే సండే స్కూల్కి. దే టాట్ us that we are good. చిన్నతనం నుంచి మనకి ఏం నేర్పించినారంటే, we are good people. They did not teach us we are bad people, we are fallen people, we are in sin. మనం పాపంలో ఉన్నాము, పడిపోయి ఉన్నాము. They never taught us these things. So my approach towards God was always, what else should I ask God for forgiveness? నేను ఏం అడిగేది ఉంది? You know, like Pharisee, he thinks that he is righteous. ఆయన నీతి కలిగిన వాడుగా తాను అనుకుంటున్నాడు. ఎక్కువ క్షమాపణ అడగవలసిన విషయము ఆయనకు అనిపించట్లేదు. గనుక యేసు ప్రభువు వస్తే
ఆయనకు కాళ్ళకు నీళ్ళు ఇయ్యలేదు. గమనిస్తున్నారా? హిస్ అప్రోచ్ టువర్డ్స్ జీసస్ వాస్ ల్యాకింగ్. చాలా ఇండిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏదైతే ఈ పరిసేయుడు చేసినాడో ఆ పరిసేయుని యొక్క బలహీనతను బయటకు తీసుకొని వచ్చి అంటున్నాడు, సి యువర్ లవ్ టువర్డ్స్ మీ ఈజ్ ల్యాకింగ్, బట్ హర్ లవ్ టువర్డ్స్ మీ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఎందుకు అంటే షీఈస్ బ్రోకెన్ బికాస్ ఆఫ్ అవర్ సిన్స్. ఆమె తన అతిక్రమములు బట్టి దుఃఖపడుతుంది. తన బ్రతుకును నాశనం చేసుకున్నానే, నేను పాడు చేసుకున్నానే, నేను చెడ్డ వ్యక్తినే. ఇక్కడ చాలామంది చాలా రకాలుగా పాపి అనే పదమును చూడంగానే అందరూ రకరకాలుగా తలంస్తారు. అది ఏ రకమైన పాపినో తెలియదు. ఆ పరిసేయుడు అంటున్నాడు, ఈమె పాపి అనే సంగతిని గుర్తిస్తే యేసుప్రభు అయితే తాకనివ్వడు అంటున్నాడు. బట్ బైబిల్ డస్ నాట్ సే వాట్ కైండ్ ఆఫ్ సిన్. సో మనం తొందరపడి ఇంకొక విషయం మనం చూసినట్లయితే ఈ స్త్రీ పేరు ఎక్కడ కూడా మనం బైబిల్లో చూడం. ద ఉమెన్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ లూక్ చాప్టర్ 7, we don't see the name of that woman. So ఒకసారి ఆలోచన చేయండి. షీ మైట్ ఒక సమరయ స్త్రీలాగా తన బ్రతుకును పాడు చేసుకొని, యేసు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడతాడు కదా, ఆమెను కూడా అందరు వెలివేస్తున్నారు ఆమె జీవితం బట్టి. బహుశా అటువంటి జీవితం ఉందేమో, మోసకరమైన బ్రతికిందేమో, సమాజంలో ఇది చెడ్డది అన్నది ఆమె చేసిందేమో. దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైతే ఈ వ్యక్తిని చాలా చెడ్డది అని గుర్తించే తత్వం కలిగి ఆమె బ్రతికిందో, ఆ స్త్రీ ఎవరిని పట్టించుకోకుండా, ఎందుకంటే ఆమెకు తెలుసు ఈమె పాపి అని, పాపంలో బ్రతుకుతుందని, చెడుతనంలో బ్రతుకుతుందని అందరూ గుర్తుపట్టగలుగుతారని తెలిసి కూడా ఎవరింటికి వచ్చింది తెలుసా? డైరెక్ట్ ఆ దినాలలో వాక్యాన్ని బోధించే ఆ బోధకుని యొక్క ఇంట్లోనికే వచ్చేసి యేసయ్య కాలు పట్టుకుంది. పరిసేయుని యొక్క ఇంటికి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్. ఆమె ఎంత తన జీవితంలో విరిగిపోయింది, కూలిపోయిందంటే, షీ డిడ్ నాట్ కేర్ ఫర్ వాట్ పీపుల్ హ్యావ్ టు సే అబౌట్ హర్. ఇనఫ్. ఆల్ ఐ వాంట్ ఈస్ డెలివరెన్స్ ఫ్రమ్ మై సిన్ఫుల్ వరల్డ్. నేను ఏ చీకట్లో అయితే ఉన్నానో, ఏ పాపంలో అయితే ఉన్నానో, ఏ చెడుతనంలో అయితే ఉన్నానో, అది ఆయన ఒక్కడే తొలగించగలడు అని అందరినీ దాటింది. ఇంట్లోకి పిలువకపోయినా కానీ దూరిపోయింది. ఈమెను చీకొడుతున్నప్పటికీ కూడా యేసయ్య పాదాల దగ్గర పడిపోయింది. ఎందుకంటే షీ నోస్ దట్ ఈస్ ద ప్లేస్ వేర్ షీ కెన్ ఫైండ్ రెస్ట్ టు హర్ సోల్. యేసయ్య ఆమెకు ఇన్ని పాపాలు చేసింది అన్నట్టుగా చూడట్లేదు, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇన్ని పాపాలు చేసిందే, ఈ పాపాత్మరాలు ఇక్కడ ఎందుకుంది అని చూస్తున్నారు. కానీ యేసయ్య దాని వైపున చూస్తలేడు. ఆమె యొక్క విరిగిన మనసు, నలిగిన మనసు, ఆ పశ్చాత్తాపంతో నా బ్రతుకును పాడు చేసుకున్నానే, నాశనం చేసుకున్నానని దుఃఖంతో యేసయ్య పాదాలను పట్టుకొని ఏడుస్తుంది చూడండి. అది యేసయ్యను చూసినాడు. ఈమె ఎందుకు నన్ను ఎక్కువ ప్రేమిస్తుంది తెలుసా సీమోను? ఆమె ఎక్కువగా పాపాలు చేసిందని గుర్తించి అడుగుతుంది కాబట్టి ఆమె ఎక్కువగా నన్ను ప్రేమించగలుగుతుంది. దోస్ హూ ఆర్ ఫర్గివెన్ లిటిల్ లవ్ లిటిల్, దోస్ హూ ఆర్ ఫర్గివెన్ మోర్ దే లవ్ మోర్. టుడే ఈరోజు నేను ఎందుకు ప్రేమించలేకపోతున్నాను దేవుడిని? నేను ఎందుకు దేవుడిని ఆ స్త్రీలాగా నేను యేసయ్య పాదాల దగ్గర
నేను విరిగిన మనసుతో వెతకలేకపోతున్నాను అంటే నేను ఎంత పాపినో, ఎన్ని పాపాలు చేసుకొని బ్రతికినానో, ఈ పాపంలో చెడుతనంలో ఎంత కూరుకుపోయినానో ఆ గ్రహింపు లేకుండా నేను మంచోడ్నే అని నేను ముందుకు సాగుతున్నాను. కాబట్టి నాకు దేవుని ఎడల ప్రేమ లేదు. దెర్ ఇస్ నో లవ్ ఫర్ జీసస్ క్రైస్ట్. మేబీ నేను ఒకప్పుడు నా పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని, దేవుని సన్నిధానంలో నా జీవితాన్ని సమర్పించుకొని మంచిగా ప్రారంభించి మధ్యలో బహుశా పడిపోయినానేమో, ఆ ప్రేమ చల్లారిపోయిందేమో, ఆ ప్రేమతో నేను దేవుణ్ణి ప్రేమిస్తలేమో, లోకపరమైన వ్యక్తిగా నేను తయారైనానేమో, లోకపు అలవాట్లను అలమర్చుకున్నానేమో, ఈరోజు అప్పుడు ప్రేమించినట్లుగా ఇప్పుడు ప్రేమించట్లేదేమో. అయితే అప్పుడు నువ్వు ప్రేమించినప్పుడు ఆ మంట, ఆ ప్రేమ ఎందుకున్నది, ఇప్పుడు ఎందుకు లేదు, ఎందుకు అటువంటి స్థితికి మనం రాలేకపోతున్నామో గ్రహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైతే మనం మన జీవితంలో చేర్చుకున్నామో అది పడిపోయే స్థాయిలోకి తీసుకొచ్చింది. అవి యేసయ్య పాదాల దగ్గర పశ్చాత్తాపంతో వెతకనట్లయితే తిరిగి we cannot love God. The very reason Jesus came is to deliver us from sin and bondage. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు అంటే మనల్ని మన యొక్క బంధకాల నుంచి విడిపించి రక్షించి ఆయన సొత్తుగా చేసుకోవడానికి వచ్చినాడు. బంధకాల్లో బ్రతుకుతూ, చీకట్లో బ్రతుకుతూ, పాపంలో బ్రతుకుతూ, పశ్చాత్తాపం లేకుండా, ఏం తప్పులు చేస్తున్నామో ఒప్పుకోకుండా, ఎక్కడ పడిపోతున్నామో దేవునితో సమాధాన పడకుండా, ఎక్కడ యేసయ్యని ఆయాసపరుస్తున్నామో అవి దేవుని దగ్గర ఒప్పుకోకుండా పశ్చాత్తాపంతో విరిగిన నలిగిన మనసుతో ఆయన ముఖాన్ని వెతకకపోవడమే మనలో ఆయన ఎడల ప్రేమను పోగొట్టుకునేటట్టుగా చేసింది. Dear brothers and sisters, no matter how big your burden is this morning, what kind of failures that you might have gone through in your life, ఎంత పెద్ద సవాలు మీ జీవితంలో ఉండొచ్చు, ఏవైనా ఓటమిలు మీ జీవితాల్లో మీరు పడిపోయి ఉండొచ్చు. కానీ రిమెంబర్, when we fall at the feet of Jesus, there is hope for our life. There is hope for our life. దేవుని బిడ్డలారా, అందరూ ఆమెను చీగొడుతుంటే యేసు ప్రభు సంతోషిస్తున్నాడు. ఎందుకు తెలుసా? షీ వాజ్ వర్షిపింగ్ జీసస్ బెటర్ దెన్ ఆల్ దిస్ రిలీజియస్ పీపుల్. ఆమె ఈ మతపరమైన వాటికంటే ఆమె గొప్పగా యేసయ్యను ఆరాధిస్తుంది, ప్రేమిస్తుంది. ఆమె కొనియాడుతూ ఉంది, ఆరాధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మనలో అటువంటి ఆరాధన ఎందుకు లేదు? మనం యేసయ్యను ఆ రీతిగా ఎందుకు వెతకట్లేదు? మనలో ఆ ప్రేమ యేసయ్య ఎడల ఎందుకు లేదు తెలుసా? ఎక్కడ పడిపోయినామో, ఎక్కడ తొలగిపోయినామో, ఎక్కడ జారిపోయినామో ఆ విషయాలు విరిగిన మనసుతో యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి క్షమాపణ పొందుకునే వరకు, ప్రభువా నన్ను ఆదుకోవా, నేను తప్పు చేసినాను, ఇక్కడ ప్రభువా నేను విడిచిపోయినాను, ఇక్కడ ఈ చెడ్డ పనులలో ఇరుక్కుపోయినాను, ఈ రకంగా అసమాధానము అయ్యా నేను తీసుకొని వచ్చినాను, ప్రభువా నన్ను క్షమించవా అని అడిగే వరకు క్షమాపణ మనకు దొరకదు. ఆ క్షమాపణ దొరికిన వారే ఎంత క్షమించబడతారో అంత తిరిగి ప్రేమించగలుగుతారు. యు అండర్స్టాండ్? You know why we are not able to love Jesus today? We lost the sight of how much we have been forgiven by God. దేవుని చేత ఎంత క్షమించబడ్డామో అది మర్చిపోయినాం గనుక తిరిగి ప్రేమించలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఒకసారి మన గతాన్ని మనం చూసుకుందాము. ఏ స్థితి నుంచి అయితే దేవుడు మనల్ని పైకి లేవనెత్తినాడో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఎటువంటి పెంట బ్రతుకు నుంచి, ఎటువంటి చెడుతనంలో నుంచి దేవుడు మనల్ని విడిపించి ఆయన సొత్తుగా చేసుకున్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. అవన్నీ తిరిగి నెమర వేసుకున్నట్లయితే there will be worship in our hearts for God. It produces love for God. How great you are, O Lord. ఇటువంటి జీవితాన్ని నువ్వు క్షమించినవా ప్రభువా?
ఇటువంటి వ్యక్తిని నువ్వు చేర్చుకున్నావా? ఇటువంటి వ్యక్తిని ఓర్చుకున్నావా? వాట్ ఇట్ ప్రొడ్యూసెస్ ఇన్ us? లవ్ ఫర్ గాడ్. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈజ్ ఇట్ నాట్ ట్రూ? ఈజ్ ఇట్ నాట్ ట్రూ దట్ వీ నెవర్ ఎవర్ గో టు గాడ్స్ ప్రెజెన్స్ అండ్ టాక్ అబౌట్ హౌ బ్యాడ్ వి వేర్ అండ్ హౌ గాడ్ వాజ్ గ్రేట్ టువర్డ్స్ us? ఇది నిజం కాదా? వెన్ వాజ్ ఇట్ దట్ వీ వెన్ టు గాడ్స్ ప్రెజెన్స్? దేవుని సన్నిధానంలో మనం వెళ్ళి, ప్రభువా ఇంత చెడ్డోలని, ఇంత చెడ్డుతనంలో నన్ను ప్రభువా నువ్వు జ్ఞాపకం తెచ్చుకున్నావు, క్షమించినావు. ఒకప్పుడు ఇట్లా బ్రతికేటోడిని, ఒకప్పుడు నేను ఇది చేసేటోడిని ప్రభా, ఒకప్పుడు ఇటువంటి చీకట్లో బ్రతికిన వాడిని, అది నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను ప్రభువా నన్ను క్షమించినావు. ఎవరు నన్ను క్షమించకపోయినా నువ్వు నన్ను క్షమించినావు అని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ, Lord, you are greater. That produces love in our hearts for God. Why we are not able to love? Because we lost the sight how bad we were and how great God was. నిలబడి హల్లెలూయా స్తోత్రం అని పాడంగానే ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. మంచి పాటలు పాడొచ్చు, మంచి వాయిద్యాలు వాయించవచ్చు, మంచి శబ్దాలు చేయొచ్చు, మంచి మంచి స్పీకర్లు పెట్టుకోవచ్చు, కానీ లవ్ ఫర్ గాడ్ ఓన్లీ కమ్స్ when we recognize how much we are forgiven by that great God. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకోసమే ఆయన అంతా క్షమించేవాడు కనుక ఒకరినొకరు క్షమించుకోండి అని చెప్పినాడు. When there is forgiveness, there is great love in relationships. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఎక్కడైతే క్షమాపణ ఉంటుందో అక్కడ ప్రేమ వాతావరణం ఉంటుంది. ఏ మనుషుల మధ్యలో క్షమాపణ ఉండదో అక్కడ ప్రేమ వాతావరణం రాదు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అంటాము, అరే నేను ఇన్ని తప్పులు చేసినా కానీ కూడా, ఇన్ని ఆయాసకరమైన విషయాలు చేసినా కూడా నువ్వు దాన్ని జ్ఞాపకం తెచ్చుకోకుండా నన్ను చేరదీసినావు, అరే నువ్వు మంచోడివి రాను. కొన్నిసార్లు మన స్నేహితులు అంటారు కదా, యు ఆర్ ఎ గుడ్ మ్యాన్. దట్ మోటివేట్స్ దట్ పర్సన్ టువర్డ్స్ దట్ లవ్ రిలేషన్షిప్. ప్రేమ ఆప్యాయతలను పుట్టిస్తుంది. ఈరోజు సంఘంలో దేవుని ఎడల ప్రేమ ఎందుకు లేదు తెలుసా? దే లాస్ట్ ద సైట్ హౌ బ్యాడ్ దే వేర్ అండ్ హౌ గ్రేట్ గాడ్ హ్యాస్ బీన్. అది మర్చిపోయినారు. ఎవరికి వాళ్ళు మేము చాలా మంచిగా ఉన్నామనేసి ముందుకు సాగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు దేవుడు లేవనెత్తినాడు. ఇప్పుడు కూడా మనం పడుతూ ఉంటాము, ఇప్పుడు కూడా మనం బలహీన పడుతూ ఉంటాం, ఇప్పుడు కూడా తొట్టిల్లుతూ ఉంటాము. వెన్ వి గో టు గాడ్ లైక్ దట్ ఉమెన్ అండ్ ఆస్క్ గాడ్, లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎప్పుడైతే దేవుని క్షమాపణ పైన ఆధారపడతామో దేవుని యొక్క ప్రేమను మన హృదయాలలో మనం కలిగి దేవుని వైపున మనం చూడగలుగుతాం. ఈరోజు ఆరాధనలో ఎంతమంది యు లిఫ్టెడ్ అప్ ద నేమ్ ఆఫ్ జీసస్? యేసుక్రీస్తు యొక్క నామంను ఎంతమంది పైకి ఉన్నతంగా ఎత్తుతూ, ప్రభా నేను ఒకప్పుడు ఇటువంటి చెడ్డవాడిని, నన్ను ఇంత శ్రేష్టమైన బ్రతుకునిచ్చినావు, నీ సొత్తుగా చేసుకున్నావు, నన్ను ఆలయంగా చేసుకున్నావు, నీ నివాస స్థలంగా నన్ను చేసుకున్నావు. లార్డ్ ఎప్పుడైతే అది జ్ఞాపకం తెచ్చుకొని ఇక్కడ నిలబడతాడో, దిస్ ప్లేస్ విల్ బి ఎ ప్లేస్ ఆఫ్ ఎక్స్ప్లోజన్. ద పవర్ ఆఫ్ గాడ్ విల్ జస్ట్ ఫ్లో ఇన్ దిస్ ప్లేస్. దేవుని యొక్క సన్నిధి బలంగా, ఎందుకంటే ఏ రీతిగా అయితే ఆ చెడుతనంలో పడిపోయిన స్త్రీని దేవుడు స్వీకరించినాడో, అంగీకరించినాడో, ద లార్డ్ విల్ రిసీవ్ us when we look unto him and say, Lord, here I am. Thank you, Lord. Thank you. Worship is born when we recognize how bad we were and how great God has been towards us. ఈరోజు కేవలం ముట్టి నోట్తోనే ఎందుకు స్తుతిస్తున్నాం తెలుసా? when there is no true worship, we don't mean it. పాటలు పాడుతున్నాము, అన్నీ చేస్తున్నాం, కానీ there is no
వర్షిప్ దట్ హ్యాస్ లవ్. దేవుని ఎడల ప్రేమ కలిగి ఆరాధన లేదు. ఎందుకు తెలుసా? కృతజ్ఞత లేదు. ఈరోజు దేవుడు మనతో అడుగుతున్న విషయం ఏంటి తెలుసా? ఐ కేమ్ బట్ యు డిడ్ నథింగ్ టు మీ. నువ్వు తలకు నూనె వేయలేకపోయినావు, ముద్దు పెట్టలేకపోయినావు, నా కాలు గడగలేకపోయినావు, నేను కానీ ఇవన్నీ నువ్వు నాకు చేయలేకపోయినావు. ఎందుకు చేయలేకపోయినావు తెలుసా? నీ జీవితంలో కొద్ది క్షమాపణే నువ్వు ఇష్టపడ్డావు కనుక కొద్దిగానే క్షమించినావు. కొద్దిగానే క్షమాపణ పొందుకున్నావు గనక కొద్దిగా నువ్వు ప్రేమిస్తున్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. But the more, whenever we come as a church and stand and first recognize how bad we were and how great God is, worship is born in this place. ఎవరికి వాళ్ళు మేము మంచిగానే ఉన్నాము. ఆ సైట్, ఆ దృష్టిని పోగొట్టుకున్నంత కాలము మనం ఎప్పుడు కూడా దేవుడిని ప్రేమతో వెతకలేము. కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో నిలబడి, నీ రక్తము నన్ను కడిగింది ప్రభువా, ఇంత దుర్మార్గుడిని నువ్వు క్షమించినావు, ఇంత భయంకరమైన మోసగాడిని నువ్వు క్షమించినావు ప్రభా, ఇటువంటి నేను చెడుతనంలో, నేను జారత్వంలో, ఇటువంటి భయంకరమైన మోసాలు చేస్తూ బ్రతికిన ఇటువంటి వ్యక్తిని నువ్వు క్షమించినావు ప్రభువా అని ఎవరు కూడా నిలబడి ఎంతకాలం మీద చెప్పలేరు. హౌ కెన్ they talk about the grace of God and worship God? Hallelujah. దేవుని బిడ్డలారా, this morning I encourage you all. You know where the fault lines? You know where are the fault lines? ఎక్కడ మనము పొరపాడుతున్నాం, ఎక్కడ మనము పొరపాటు చేస్తున్నామంటే we just walk into presence and think that we can love God. No, it is not possible. మీరు ఇంట్లో కూడా మీరు మోకరించినప్పుడు, కుటుంబంలో కూడా మీరు ప్రార్థనలో గడిపినప్పుడు ఫస్ట్ ఎగ్జామిన్, recollect how dirty you have been and just begin to thank God. Things will change automatically. The way we speak to God changes. The way we worship God will change. Hallelujah. యోహాను సువార్తకు మనము వెళ్దాం. 12వ అధ్యాయానికి మనం వెళ్దాం. ఇక్కడ మరొక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క స్త్రీకి పేరుంది మరియా. ఆమె ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే బేతనీ అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ స్టోరీస్ని వేరే స్టోరీస్తో కలిపేస్తారు. ఈ మరియా స్టోరీని, ఈ యొక్క ఇంతకుముందు పాపాత్మురాలు అనే మనం చూసినాం కదా, పాపంలో ఉన్న వ్యక్తి, ఆమెతో కలిపేస్తారు. కానీ ఆ స్టోరీ ఈ స్టోరీ ఒకటి కాదు. ఎందుకంటే మరియ కూడా యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర చాలా ఎక్స్పెన్సివ్ నాడ్ పర్ఫ్యూమ్ పోసి అభిషేకించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఆ సందర్భం ఏమో యేసు ప్రభు యొక్క పరిచర్యలో మొదటిలో జరిగిన విషయము ఆ సీమోన్ ఇంట్లో జరిగింది. యేసు ప్రభు యొక్క చివరిలో పరిచర్యలో ఇంకా సిలువకు దగ్గరగా వెళ్తున్నాడంటే ఈ మరియా తన కాళ్ళకు ఆ పర్ఫ్యూమ్ పోసి అభిషేకించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ మరియా ఒక ఫ్యామిలీ ఉంది, బ్రదర్ ఉన్నాడు, లాజరస్ ఉన్నాడు, మార్తా అక్క ఉంది. మనకు సందర్భం తెలుసు. యేసు ప్రభుని ఒకరోజు
మార్త ఇంటికి పిలిచినప్పుడు మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటా ఉంటే అక్క వచ్చి చెల్లె హెల్ప్ చేయదా, చెప్పవా కొద్దిగా హెల్ప్ చేసేటట్టుగా అని మాట్లాడిన సందర్భం మనకు తెలుసు. యేసు ప్రభుకు ఆ కుటుంబంతో ఒక మంచి అనుబంధము కలిగి ఉన్నాడు. ఒక సందర్భం వచ్చింది, లాజరసు రోగిగా పడిపోయినాడు. వార్త యేసయ్య దగ్గరికి అందింది. కావలసుకొని యేసు ప్రభు ఆలస్యం చేస్తాడు. ఆలస్యంగా 4 దినాల తర్వాత వెళ్తాడు. అప్పటికే లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయింది. చనిపోయిన లాజరస్ని లేపుతాడు. ఇదంతా మనకు తెలుసు. అందరూ ఆశ్చర్యపోతారు, గొప్పగా దేవుని మహిమపరుస్తారు. తర్వాత జరిగిన విషయం ఏంటిదంటే, యేసు ప్రభును ఘనపరచడానికి వీళ్ళు ఒక విందును వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేస్తారు. 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో చనిపోయిన లాజరసు లేచినట్లుగా చూస్తాము. 12వ అధ్యాయంలో యేసు ప్రభును ఘనపరచడానికి, ఆనర్ చేయడానికి ఒక విందును ఏర్పాటు చేస్తారు. ఆ విందులో అంటే యేసు ప్రభు కూర్చొని ఉన్నప్పుడు మరియా వచ్చి ఆ నాడ్ పర్ఫ్యూమ్, ఆ యొక్క చరిత్ర హిస్టరీలో మనం చూసుకున్నట్లయితే ఆ పర్ఫ్యూమ్ కేవలము చెట్టు వేరు నుంచి చేయబడుతుంది. అంటే చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్. అది ఇంచుమించు ఒక వ్యక్తి సంపాదించాలనుకుంటే ఒక డే వేజెస్ అట్లా కలుపుకుంటూ పోతే ఒక సంవత్సరము ఒక వ్యక్తి సంపాదిస్తే ఒక పర్ఫ్యూమ్ బాటిల్ వస్తుందంట. ఆ పర్ఫ్యూమ్ కూడా చెట్టు వేరు నుంచి తయారు చేస్తారు, నాట్ పర్ఫ్యూమ్. అది కేవలము భారతదేశంలోనే దొరుకుతుందని కామెంటరీలో నేను చదివినాను. ఓన్లీ దట్ పర్ఫ్యూమ్ ఈజ్ అవైలబుల్. ఆ చెట్టు ఇండియాలోనే అవైలబుల్ అంట. అంటే ఇట్ వాజ్ ఎక్స్పోర్టెడ్ ఆ కాలంలో. ఇమాజిన్ చేయండి, ఈమె దగ్గర అంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు పెట్టుకుందో తెలియదు, కానీ షీ ఫెల్ట్ దట్ జీసస్ డిజర్వ్స్ టు బి ఆనర్డ్ దిస్ వే. దేవుని బిడ్డలారా, ఈ 12వ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే యు సీ దట్ దిస్ లేడీ గివ్స్ అవే వాట్ వాస్ వెరీ ప్రెషియస్ టు హర్. తనకు కలిగింది చాలా విలువ కలిగింది, చాలా కాస్ట్లీది. యేసయ్య పాదాల దగ్గర చాలా సంతోషంగా ఘనపరుస్తూ పోసి అభిషేకించినప్పుడు ఆ గదంతా సువాసనతో నిండిందని లేఖనాలు చెప్తా. అక్కడ యేసుప్రభు శిష్యులలో ఒక శిష్యుడు, అరే ఇది వేస్ట్ చేయకుండా బీదలకు ఒకవేళ ఇచ్చినట్లయితే ఎంతోమందికి భోజనం దొరుకుతుంది కదా అని కామెంట్ చేస్తాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. కానీ యేసుప్రభు అంటాడు, బీదలు ఎప్పుడు మీ దగ్గరనే ఉండరాయా, ఎక్కడ పోతారు చెప్పండి, నేను మీతో ఎప్పుడు ఉండను. ఏదైతే ఆమె నాకు చేసిందో అది నాకు బరియల కోసం, సమాధి కోసం సిద్ధపరిచేది ఆమె ఇప్పుడే తను చేసింది, ఆమెను చేయనివ్వు అంటాడు. నౌ లుక్ ఎట్ ద హార్ట్ ఆఫ్ దిస్ ఉమెన్. వై ఈజ్ షీ డూయింగ్ వాట్ షీ ఈస్ డూయింగ్? ఆమె ఏదైతే చేస్తుందో వేరే వాళ్ళు ఎందుకు యేసయ్యకి చేయట్లేదు? ఆమె ఏదైతే చేసిందో ఆమె ఎందుకు చేసింది? దట్ ఈస్ మై పాయింట్. ఈ స్టోరీ మీకు తెలియదని కాదని చెప్పేది, ఈ విషయాలు మీకు తెలియదు కాదని నేను చెప్పట్లేదు. వాట్ మేడ్ హర్ టు డూ అండ్ వర్షిప్ జీసస్ దట్ వే? కృతజ్ఞత. యేసయ్య అయితే తన సహోదరుడు 4 దినాలు సమాధిలో ఉన్న వ్యక్తిని లేపినాడో కృతజ్ఞత చూపిస్తుందా? షీ డిడ్ నాట్ ఫర్గెట్ వాట్ జీసస్. ఎందుకంటే యేసు ప్రభు అద్భుతం చేసి వెళ్ళిపోయి 6 దినాల తర్వాత మళ్ళీ వస్తాడు. ఎందుకంటే పస్కా పండగ దగ్గరకు వస్తుంది. పస్కా పండగ అని తెలుసు కదా. యేసు ప్రభు శిష్యులతో కూర్చొని రొట్టె విరిచి, ఇగో నేను మీకోసం చనిపోబోతున్నాను,
నేను అప్పగించబడబోతున్నాను, ఇగో నా శరీరము, ఇగో నా రక్తము అని మాట్లాడి ఆ యొక్క ప్రభు బల్ల మనం ఆచరిస్తాం కదా, అది ఆల్మోస్ట్ దగ్గరలో ఉందన్నమాట. అది పాలు పొందడానికి యెరూషలేం వైపున వెళ్తున్నాడు యేసు ప్రభు. యెరూషలేంకి వెళ్ళకముందు బేతనీ నుంచి దాటిపోవాలన్నమాట. సో బేతనీలో ఈ కుటుంబం ఉంది. ఆల్రెడీ అద్భుతం చేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చినాడు కనుక యేసు ప్రభును ఘనపరుస్తాము, యేసు ప్రభును ఆనర్ చేద్దాము అని ఒక గొప్ప విందును అరేంజ్ చేసినట్టు మంచిగా అనిపించిందండి నాకు. మనం అందరము పొందుకోవడమే కానీ ఆయనకి ఏదైనా చేద్దాము అనే యాటిట్యూడ్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. వీళ్ళు యేసుని ఘనపరచడానికి ఒక చక్కని అవకాశాన్ని తీసుకున్నారు. నేను అనుకుంటున్నాను, బైబిల్లో ఎన్ని అద్భుతాలు చూస్తాం మనము. గుడ్డివారు బాగవడం చూసినాము, కుంటివారు బాగవడం చూసినాము, చనిపోయిన వారు లేవడం అని చూసినాము, కుష్టి వ్యాధి కలిగిన వారిని మనం బాగవడం చూసినాము, పక్షవాయువు కలిగిన వారు బాగవడం చూసినాము, పారాలిసిస్ వచ్చిన వారు, రకరకాలుగా రోగాలు కలిగిన వారు ఎంతమంది యేసు ప్రభును ఘనపరచడానికి ఒక ఫీస్ట్ చేసినారు. ఐఎమ్ ఆస్కింగ్ యూ. పోయిన సంతోషాన్ని ఒకసారి ఇమాజిన్ చేయండి. ఒక కుష్టి వ్యాధి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే వెలివేస్తారు, సమాజం నుంచి దూరం చేస్తారు, వాళ్ళలో మధ్యలో ఉండనివ్వరు, దూరంగా ఎక్కడో బ్రతకాలా, దూరంగా తినాలా, మనుషులు కలవద్దు. అటువంటి వారిని బాగు చేసి వాళ్ళ మధ్యలో కలిసి కుటుంబంతో పిల్లలతో అన్నీ మంచిగా అయిపోయి పిలిచిండ్రా యేసు ప్రభుని? లేకపోతే విందేమన్నా ఏర్పాటు చేసినారా? దేవుని బిడ్డలారా, who really wanted to honor Jesus Christ? సరే, ఈ కుటుంబస్తులు యేసుని ఘనపరచడానికి గొప్ప విందును ఏర్పాటు చేసినారు. ఏర్పాటు చేసిన వాళ్ళు విందు కార్యక్రమాల్లో ఉంటే ఈమెకి ఏమనిపించిందో లోపలికి వెళ్ళి ముందుగా, నేను అనుకుంటున్నాను బహుశా ముందే కొనుక్కొని వచ్చింది కాకపోవచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు బేతనీ నుంచి యెరూషలేం వైపున వెళ్తున్నాడు. He stopped there. So she didn't have enough time to go and టకామని పోయి కొనుక్కొని వచ్చి ముందే బహుశా చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఉండొచ్చు. అది విలువ కలిగింది. ఏ రకంగా నా యేసుని ఘనపరిస్తే బాగుంటుంది, ఏ రకంగా నా యేసుని ఘనపరిస్తే బాగుంటుంది అన్న ఆలోచన తనకు తట్టి ఉండొచ్చు. అప్పుడు అరే, నేను దాచుకున్న ఈ చక్కని ఈ పర్ఫ్యూమ్ ఉంది కదా, ఈ పర్ఫ్యూమ్ యేసయ్య మీద పోస్తే అభిషేకిస్తే బాగుంటుంది. హి డిజర్వ్స్ టు బి వర్షిప్ దిస్ వే. యేసు ప్రభుని ఈ రీతిగా ఆరాధిస్తే చాలా ఆయన ఇష్టపడతాడు. నా కృతజ్ఞతను ఈ రీతిగా నేను చూపించచ్చు. వాట్ ఈస్ ద లెసన్ దట్ వీ కెన్ లెర్న్ హియర్? ఈ మరియ జీవితంలో, ఈ బేతనీ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క మరియ జీవితంలో నేర్చుకోవలసిన సత్యం ఏంటి అని మనము చూసుకున్నట్లయితే, షీ అక్నాలెడ్జ్ ద వర్క్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ దట్ ఫ్యామిలీ అండ్ షీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్ విత్ ఎ థ్యాంక్ఫుల్ హార్ట్. ఆమె యొక్క వర్షిప్ చూడండి. వర్షిప్ అంటే ఉట్టి పాటలు పాడడమే కాదండి. మన జీవితము, మనం ఏదైతే దేవుని కోసం చేస్తామో అన్నీ దేవునికి ఆరాధనగా ఉండాలి, దేవుడు అంగీకరించేటట్టుగా ఉండాలి. ఏ దేవుడైతే ఘనమైన కార్యము ఆ కుటుంబంలో చేసినాడో, ఆ కుటుంబము యేసుని ఘనపరచడానికి ఒక ఫీస్ట్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాళ్ళకు అభిషేకం చేస్తూ ఉంది, ఆ పర్ఫ్యూమ్ పోసి. అండ్ జీసస్ డిడ్ నాట్ సే స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, ఆపేయండి అని ఆపట్లేదు. ఎందుకంటే he saw with what heart she was doing it. ఆమేన్. మనం ఎందుకు తిరిగి దేవుని వైపున అటువంటి ఆరాధన లేదు అని ఒకవేళ మనం అడిగినట్లయితే, ఎందుకు తెలుసా? we forgot what God has done in our life. Stand and think about all that God has done for you and for your family. ఆటోమేటికలీ మీలో ఏమనిపిస్తుందంటే, వాట్ కెన్ ఐ డూ ఫర్ మై గాడ్?
ఏది చేస్తే ఆయనను గణపరచచ్చు, ఎలా చేస్తే గణపరచచ్చు, ఏది చేస్తే ఆయనకు మహిమ కలుగుతుంది. యూనో ఎవరు చెప్పే అవసరం లేదు. అమ్మ నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, నో నో నో, ఐ వాంట్ టు బి థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి ఆ కృతజ్ఞత నేను చూపించాలి. ఎందుకంటే ఆ కృతజ్ఞత మనం చూపించకపోతే యునో దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. హి హస్ డన్ సో మెనీ థింగ్స్. సీ దిస్ ఈస్ వాట్ గాడ్ హస్ డన్. ఇది చేసినాడు, ఇగో చూడు ఇటువంటి పరిస్థితి నుంచి పైకి లేపినాడు, ఇగో చూడు ఇటువంటి ప్రాణాపాయమైన స్థితి నుంచి దేవుడు పైకి లేపినాడు. ఇప్పుడు నేను దేవుని కోసము నేను ఏదైనా చేయాలి, అందుకోసమే ఇది నేను చేస్తున్నాను. ఐ వాంట్ టు వర్షిప్ గాడ్. అటువంటి ఆతృత ఆమెలో ఎందుకు పుట్టిందంటే, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడో అది జ్ఞాపకం పెట్టుకుంది కనుక అటువంటి ఆతృత తనలో కనబడుతుంది. అటువంటి ఆతృత మన జీవితంలో, సంఘంలో ఎందుకు లేదు తెలుసా? వీ హ్యావ్ ఫర్గాటెన్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. వి జస్ట్ కమ్ అండ్ సే థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, దేవానికి స్తోత్రం, ఆహాహా హల్లెలూయా, పాటలు పాడుతూ ఉన్నాం, మనం చేస్తున్నాం. బట్ వీ డోంట్ స్టాండ్ హియర్ అండ్ జస్ట్ రిమెంబర్ ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ డన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. యు నో వెన్ వీ ఫర్గెట్ ఆల్ దట్ గాడ్ హ్యాస్ డన్, there is no worship left for God. There is no love left for God. ఎప్పుడైతే మర్చిపోతామో, జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఇష్టపడము, యూ థింక్ దట్ వీ విల్ గో అండ్ వర్షిప్ గాడ్. అందరితో కలిసి పాటలు పాడచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ వర్షిప్ అంటూ గాడ్. మంచి మంచి వాయిద్యాలు వాయించవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ వర్షిప్ అంటూ గాడ్. బికాస్ దెర్ ఇస్ నో రికగ్నిషన్. గుర్తించడం లేదు. ఏం గుర్తించడం లేదు? ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం తెచ్చుకోవడం లేదు. హౌ కెన్ ఐ థ్యాంక్ఫుల్లీ స్టాండ్ అండ్ సే థ్యాంక్ యూ జీసస్? నిలబడి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంటే సడన్గా ఒక స్వరం వచ్చింది అనుకోండి, దేనికోసం థ్యాంక్ యూ చెప్తున్నావు అని అడిగితే, లే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. అరే దేనికోసం భయ్ థ్యాంక్ యూ చెప్తున్నావు? దేనికోసము థ్యాంక్ యూ చెప్తున్నావు? క్లోజెస్ లేదు, థ్యాంక్ యూ జీసస్, అందరు థ్యాంక్ యూ చెప్తున్నారు, నేను కూడా థ్యాంక్ యూ దేనికి చెప్తున్నాను? ఇట్స్ ఎ పాయింట్. బాబా నీకు మహిమ కలుగును, దేన్ని బట్టి మహిమ కలుగును కాక అని చెప్తున్నావు? ప్రభా నీకు స్తుతి కలుగును, దేన్ని బట్టి నీకు స్తుతి కలుగును కాక అని చెప్పు. రీజన్ చెప్పు. లేదు, రీజన్ లేదు. అందరు చేస్తున్నారు కాబట్టి నేను కూడా స్తోత్రం చెప్తున్నా. దేన్ని బట్టి స్తోత్రం చెప్తున్నాను? లేదు. దేన్ని బట్టి వందనాలు చెప్తున్నాం? అందుకోసమే వెన్ వి కమ్ అండ్ యాజ్ ఎ చర్చ్ అండ్ స్టాండ్ బిఫోర్ గాడ్, దేర్ ఇస్ నథింగ్ టు థ్యాంక్ అబౌట్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. కొందరు నిద్రమత్తులో ఉంటారు, కొందరు లాస్ట్. దే డోంట్ నో వై, ఫర్ వాట్ దే ఆర్ వర్షిపింగ్ గాడ్ అండ్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్. సో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలండి? ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం తెచ్చుకొని కృతజ్ఞత అర్పణను ఆయనకివ్వాలా, ఆ జీవ ఫలమును ఆయనకివ్వాలా, ఆ వందన సమర్పణ ఆయనకివ్వాలా. యు నో వాట్ హ్యాపెన్స్? ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ టేక్ ఓవర్ ద చర్చ్. ఎందుకంటే ఎక్కడ ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం తెచ్చుకొని అది పోసి ఆయన అభిషేకించి ఆయనను ఆరాధిస్తారో, కృతజ్ఞత చూపిస్తారో, అక్కడ ఆయన అక్కడ ఉంటాడు. కానివ్వండి, చేయండి, దిస్ ఈజ్ వాట్ ఐ లైక్, డూ ఇట్ అంటాడు. దేవుని బిడ్డలారా, యు నో వై దెర్ ఇస్ నో పవర్ వెన్ వి వర్షిప్ గాడ్. దేవుని శక్తి ఎందుకు లేదు, దేవుని సన్నిధి ఎందుకు లేదు తెలుసా? ఉత్తి లొట్ సౌండ్లు చేస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చి మంచి రాగాలు తీసుకొని పాడంగానే అది ఒక ఆరాధన అని భావించకండి. A true worship recognizes who God is and what God has done for us. And with a thankful heart, we say, thank you, Jesus. You are great. You are great. You did this for me.
ఇది నా కోసం చేసినావు, ఇది నా కుటుంబం కోసం చేసినావు, మా స్థితి ఇట్లుండే ప్రభువా. సౌలుకి దావీదుకు తేడా అని చెప్పండి. సౌలు ఏ స్థితి నుంచి అయితే దేవుడు లేపినాడో మర్చిపోయినాడు, ఒక స్టేజ్లో స్థానం పోగొట్టుకున్నాడు. దావీదు ఏ స్థితి నుంచి అయితే లేపినాడో దేవుడు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకొని దేవునికి వందనాలు చెల్లించేవాడు. హౌ కెన్ ఐ హ్యావ్ ఫ్రెష్ లవ్ ఫర్ గాడ్? When I start recollecting all that God has done for me, immediately something happens in my heart. Thankful heart. I respond back to His love. ప్రభువా, నువ్వు ఇంత ప్రేమ చూపించినావు కదా, I also thank you, Lord. ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే, దేవుని లేఖనాలు చెప్తా ఉంది, మీరు మొదటిగా నన్ను ప్రేమించలేదు కానీ ఆయన మిమ్మల్ని మొదటిగా. మనం ప్రేమించే ప్రేమ ఇప్పుడు ఆయన చూపించిన ప్రేమకు రెస్పాన్స్ మాత్రమే. మనం మొదటిగా ప్రేమ ఆయనకు చూపెట్టలేదు. యు రిమెంబర్ వెన్ వీ కమ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వీ ఓన్లీ రికగ్నైజ్ హిస్ లవ్ ఫర్ అస్ అండ్ వీ రెస్పాండ్ టు దట్ లవ్. అది గుర్తించకుండా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కొందరైతే ఒక మెషిన్ గన్ లాగానే స్తోత్రం స్తోత్రం. దేనికి స్తోత్రం చెప్తున్నావు అమ్మా? స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. దేనికి స్తోత్రం చెప్తున్నావు? ప్రభువా, ఇది నువ్వు చేసినావు, నీకు స్తోత్రం అని చెప్పి అర్థం ఉంది. ఇగో మేము పడిపోయి ఉంటే మమ్మల్ని లేపినావు, నీకు స్తోత్రం నాయన, అర్థం ఉంది. ఇగో మరణ పడకలో ఉంటే నువ్వు మమ్మల్ని దర్శించినావు, మరణానికి అప్పగించలేదు, నీకు మహిమ కలుగును గాక నాయన. ఆయన ముఖం చూసి మాటలు చెప్తా ఉంటే ఆయనకు స్తోత్రం కలుగుతుంది, ఆయనకు మహిమ కలుగుతుంది. ఊరికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం. దేనికి స్తోత్రం చెప్తున్నావు? గివ్ రీజన్ ఫర్ యువర్ స్తోత్రం. స్తోత్రం చెప్పాలా? కొన్నిసార్లు కొంతమందిని గమనిస్తూ ఉంటాను. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఎవరిని నేను క్రిటిసైజ్ చేయట్లేదు, అబ్జర్వేషన్ చెప్తున్నాను నేను. బండి స్టార్ట్ అవుతుంది కదా, అట్లా ఇంజిన్ అట్లా స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళకి అట్లా స్టార్ట్ అయితేనే ప్రేయర్ చేసినట్టు అనమాట. బట్ దెర్ ఇస్ నో, సమ్ టైమ్స్ ఐ ఫీల్ రీజన్ ఉండదు దానికి. నేనేమంటున్నానంటే, ఒక రీజనబుల్గా లెట్ us వర్షిప్ గాడ్. ఇక్కడ ఇన్ని కుటుంబాలు వచ్చినాయి కదా, ఒకసారి కళ్ళు మూసుకొని ఏవేవైతే దేవుడు చేసినాడో, ద మూమెంట్ వీ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్, ఇమీడియట్గా వీ క్యాన్ బికమ్ లైక్ దట్ ఉమెన్ టేకింగ్ దట్ ఆయిల్, pouring out on Jesus Christ and worshiping Him. Hallelujah. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐఎమ్ గివింగ్ యూ రీజన్స్. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఇంకొక స్త్రీని చూస్తాము, మగ్దలేను మరియా. ఈ మగ్దలేను అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆమెకి మగ్దాలా అనే ప్రాంతం ఉంది. సో కొన్నిసార్లు ఆ ప్రాంతపు పేరును యాడ్ చేసి మగ్దలేనుకు చెందిన మరియా అని పిలిచేవారు, బేతనికి చెందిన మరియా అని పిలిచేవారు అన్నమాట. సో ఇది అర్థం చేసుకోండి. ఈ మగ్దలేను మరియా జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఆమె ఒకప్పుడు 7 దయ్యాలు ఆమెలో ఉండే. చాలా భయంకరమైన బ్రతుకు బ్రతికింది ఆమె. దయ్యాలు 7 దయ్యాలు ఆమె లోపల ఎప్పుడు నివసించి ఉండే అన్నమాట. ఎవరు విడిపించలేకపోయినారు, కానీ యేసు ప్రభు ఆ 7 దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు యేసు ప్రభుతో పాటు ఎక్కడెక్కడికో ప్రయాణం చేసేది. యేసు ప్రభు చుట్టూ చాలామంది స్త్రీలు ఉండేవాళ్ళు. ఆ స్త్రీలు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళకున్న స్తోమత కలిగి వాళ్ళు సపోర్ట్ చేస్తూ
సపోర్ట్ స్టాఫ్ లాగా యేసు ప్రభుతో పాటు శిష్యులతో పాటు తిరిగేవారు. ఈ మగ్దలేని మరియ కూడా అట్లా తిరిగేది. యేసు ప్రభుకు యేసు ప్రభును సిలువ వేసే సమయంలో కూడా శిష్యులందరూ పారిపోయినారు, కానీ కొందరు స్త్రీలు మాత్రమే యేసయ్య సిలువ దగ్గర నిలబడ్డారు, పారిపోలేవారు. పారిపోకుండా నిలబడిన స్త్రీలలో ఒక స్త్రీ ఎవరు అంటే మగ్దలేని మరియ. షీ డిడ్ నాట్ రన్ అవే. తర్వాత యేసు ప్రభును, ఇది లూకా సువార్తలో మీరు చదవండి, అన్నీ మీకు చెప్పను, మీరు చదవండి. చివరి ఆ యొక్క అధ్యాయాలలో మీరు వచ్చినట్లయితే యేసు ప్రభును సిలువ వేసి చనిపోయిన తర్వాత పాతి పెట్టడానికి తీసుకొని పోయేటప్పుడు కొంతమంది స్త్రీలు కూడా వెళ్ళి చూసినారు. ఏం చూసినారు? అడ్రస్ చూసినారు. ఏ సమాధిలో పెట్టినారు, ఏ స్థలంలో పెట్టినారో. ఆ స్త్రీలతో పాటు వెళ్ళిన స్త్రీ ఎవరు అంటే మగ్దలేని మరియ. ఎందుకంటే తర్వాత వెళ్ళి సుగంధ ద్రవ్యాలు శరీరంలో చుట్టచ్చు, ఆ కుళ్ళిపోకుండా శరీరాన్ని కాపాడచ్చు అనే ఉద్దేశంతో ఆ యొక్క వారం యొక్క మొదటి దినాన్న 20వ అధ్యాయంలో మీరు చూడండి, మగ్దలేని మరియ కొంతమంది స్త్రీలతో, వేరే అకౌంట్లో మనం చూస్తాము కొందరు స్త్రీలు కూడా వెళ్ళినారు, కానీ యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఏం చూస్తామంటే మగ్దలేని మరియ గురించే ఫోకస్ అక్కడ ఉంటుంది. తను వెళ్ళినట్లుగా అక్కడ ఉంటుంది. వెళ్ళినప్పుడు చూస్తే ఏముంది? సమాధి తెరవబడి ఉంది. యేసుప్రభు అక్కడ లేడు, దూతలు అక్కడ నిలబడి ఉన్నారు. ఇద్దరు అంటున్నారు, మీకు ముందుగానే యేసుప్రభు చెప్పలేదా నేను చనిపోయిన తర్వాత తిరిగి లేగిస్తానని? ఆయన మీకంటే ముందుగానే గలిలయకు వెళ్తున్నాడు, మీరు వెళ్ళి కలుసుకోపోండి అనే మాటలు చెప్పినప్పుడు ఈమె పరిగెత్తుకుంటా, ఆ రెండు స్టోరీస్ మనం కలిపి చూసినట్లయితే ఆ స్త్రీలు కూడా ఈమెతో కలిసి పరిగెత్తినట్టుగా చూస్తున్నాము. పేతురుకు అపోస్తులకు చెప్పినప్పుడు అపోస్తులు కూడా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ చూస్తారు, సమాధి తెరవబడి ఉంది. బట్టలు మంచిగా మడతబెట్టి, ఎవరో మడతబెట్టినట్టుగానే యేసుప్రభు వేసుకున్న అంగి, ఆ బట్టలు, ముఖంకు చుట్టిన బట్ట, అవన్నీ మంచిగా మడతబెట్టినట్టుగా ఉన్నాయి అక్కడ. తర్వాత వీళ్ళకి అర్థం కాలేదు, శిష్యులు వెళ్ళిపోయినారు. తర్వాత మీరు చూడండి, ఆ స్త్రీలు కూడా వెళ్ళిపోయినారు. కానీ ఈ మగ్దలేని మరియ పోలేదు, అక్కడే సమాధి దగ్గర ఆగిపోయింది. వెతుకుతా ఉంది. ఎవరి కోసం వెతుకుతా ఉంది? ఎక్కడ తీసుకుపోయినారు యేసు ప్రభుని ఆమెకు తెలియదు కదా. అయితే అక్కడ దూతలు నిలబడి అంటారు, ఆయన లేచినాడు కదా, ఆయన లేచి ఉన్నాడు కదా. అయితే ఆ సమయంలో, వెతుకుతున్న సమయంలో ఒక వ్యక్తి పక్కన నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతుంటే ఏమనుకుంది, తోటమాలేమో, అయ్యా ఎక్కడైనా నా యేసు ప్రభుని తీసుకెళ్తే దయచేసి మాకు చెప్పవా, నేను అక్కడికి వెళ్ళి నేను తెచ్చుకుంటానట్టుగా మాట్లాడుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు నోరు తెరిచి మరియా అని పలుకుతాడో, ప్రభువా నువ్వా, నన్ను తాకద్దు అంటాడు. ఎందుకంటే ఇంకా నేను చనిపోయి తిరిగి లేచినా కానీ నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. ఆశ్చర్యం అనిపిస్తుంది. దయ్యం పట్టిన ఆమె విడిపించబడి, షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు సీ జీసస్ రిజరెక్టెడ్. ఎందుకు తెలుసా? ఆ సమాధి వదిలిపెట్టకుండా ఎక్కడ పోయినాడు అని ఎత్తుకుతూ ఉంటుంది. హార్ట్ఫుల్గా యేసు ప్రభుని ఎత్తుకుతూ ఉంటుంది. నా యేసుని ఎక్కడ తీసుకుపోయినారు? దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూసినట్లయితే వి జస్ట్ షో అవుట్వర్డ్ వర్షిప్. ఇంటర్నల్గా నా యేసు ఎక్కడా, నా యేసుని ఎక్కడ తీసుకుపోయినారు, నా యేసు నేను తీసుకోవాలా, నా యేసు నేను కలుసుకోవాలా, ఆ యథార్థంగా హార్ట్ఫుల్గా యేసు ప్రభుని ఎత్తుకేవారు ఎంతమంది ఉన్నారండి. ఈ స్త్రీ మొదటామేమో కాళ్ళ దగ్గర కన్నీరు గార్చి
వెంట్రుకలతో తుడిచి ఆ కాళ్ళ దగ్గర ఉంది. ఈ రెండో ఆమె కూడా పర్ఫ్యూమ్ పోసి కృతజ్ఞతతో యేసే పాదాల దగ్గర ఉంది. కానీ ఈమె మాత్రము మేకులతో కొట్టిన ఆ కాళ్ళ దగ్గర అక్కడే ఉంది, సమాధి చుట్టే ఉంది, పోతలేదు ఆమె. యేసయ్యని వెతుకుతా ఉంది. దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ప్రయాణమైన శిష్యులు లేరు. ఎంతోమంది అద్భుతాలు పొందుకున్నారు, ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయినారు. ఈ మొక్కతే నా యేసు ఎక్కడా అని ఎతుకుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో యేసు ప్రభుని వెతికేవారు ఎక్కడున్నారు? అట్లా ఒకవేళ మీరు అడిగినట్లయితే, వాట్ మేడ్ యూ సీక్ జీసస్ లైక్ దిస్? బహుశా దయ్యం పట్టిన అనుభవం మనకు ఎవరికి లేదు కాబట్టి మనకి తెలియదు కదా. ఆ 7 దయ్యాలు ఆమెలో నివసించి ఆమె బ్రతుకును ఎంత నాశనం చేసినాయో ఆమెకు తెలుసా. ఆ పరిస్థితి నుంచి విడిపించిన యేసు ప్రభు ఎలా విడిపించి కొత్త జీవితం ఇచ్చినాడో ఆమెకు తెలుసు. ఆ యేసు ప్రభు పైన తన బ్రతుకంతా ఎట్లా ఆధారం చేసుకొని ప్రేమిస్తుందో తెలుసు. ఇప్పుడు ఆ యేసు ప్రభు కనబడకపోతే తట్టుకోలేకపోతుంది. ఆ యేసు ప్రభు అక్కడ లేకపోతే ఎవరు చెప్పినారండి పోయేసి ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని పోయి యేసు ప్రభుకు పెట్టండి అని? లేదు, సొంతగా, బికాస్ ఆఫ్ హర్ లవ్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఆమె జీవితాన్ని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, వన్ థింగ్ దట్ యూ విల్ నోటీస్, షీ ఈజ్ నాట్ ఎ ఫేక్ వర్షిపర్. షీ ఈజ్ లిటరలీ లుకింగ్ ఫర్ జీసస్. వేర్ ఈజ్ మై జీసస్? ఈరోజు నిజంగా ప్రార్థనలో ఆ యేసుని అట్లా వెతుకుతున్నామా? లేదు. ఆరాధనలో ఆ యేసుని అట్లా వెతుకుతున్నామా? లేదు. ఏదో జస్ట్ అట్లా యేసు, యేసయ్యా. There is no seeking that Jesus that way. హల్లెలూయా. 3 విషయాలు మనం చూసుకున్నాము. ఒకటేంటిది? ఎంత క్షమించబడ్డామో ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అంతగా దేవుని ప్రేమించగలుగుతాం. ఎన్ని కార్యాలైతే ఆయన మనకు చేసినాడో అది జ్ఞాపకం పెట్టుకుంటామో, మనము బేతనీలో ఉన్న ఆ మరియా ఎలా ఆరాధించగలిగిందో అట్లా మనం ఆరాధించగలుగుతాము. ఎంత బంధకంలో ఉన్నామో, ఆ బంధకాలు తెంచివేయబడ్డాయో మనం జ్ఞాపకం పెట్టుకుంటామో, మనము ఆ రీతిగా నిజంగా ఆమె వెతికినట్లుగా మన యేసయ్యను వెతుక్కుంటా మనం వెళ్తాం. ఎంతమంది ఇక్కడ ఉన్నారు యేసు ప్రభుని అట్లా వెంబడిస్తూ ఉన్నారు? ఒకవేళ ఆ సీన్లో ఆమెను మీరు చూసినట్లయితే, షీఈస్ వీపింగ్, క్రైయింగ్, యాజ్ ఇఫ్ షీ లాస్ట్ సంథింగ్ వెరీ ప్రెషస్. ఒక విలువ కలిగింది ఆమె జీవితం నుంచి లాక్కొని ఎవరైనా వెళ్ళిపోతే ఎట్లా ఏడుస్తారో ఆమె అట్లా ఏడుస్తుంది. నాకు అది కావాలి. ఇప్పుడు యేసు ప్రభుని అట్లా చేర్చుకుంది తన జీవితంలో. మనము చెప్పరే, మనము అట్లా చేర్చుకున్నామా? మనం యేసయ్యని అలా చేర్చుకున్నామా? యేసయ్యని అట్లా వెతుకుతున్నామా? యేసయ్య లేకుండా మనం జీవించలేము అన్నట్టుగా అట్లా మనం బ్రతుకుతున్నామా? అన్నీ కావాలా? యేసు ప్రభు కూడా కావాలా? అట్లా అయిపోయినాం మనం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మార్పు రావాలి. ఐ బిలీవ్ దట్ దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ టు సే టు ద చర్చ్. దేవుడు సంఘానికి బహుశా ఈ విషయాలే మాట్లాడాలనుకుంటున్నాడేమో. ఈమెను చూడు, ఆమె ఎంత క్షమించబడిందో, ఆమె గ్రహింపు కలిగింది కాబట్టి అంతగా నన్ను ప్రేమిస్తుంది. నువ్వు అట్లా గ్రహించగలుగుతున్నావా అని మనతో మాట్లాడుతున్నాడు. ఈమెను చూడు, ఎంత మేలు పొందుకుందో, మేలు పొందుకొని తిరిగి నేనేం చేయాలని వెతుకుతుంది. ఆమెకు దొరికిన శ్రేష్టమైంది తెచ్చి నా పాదాల దగ్గర పెడుతుంది, ఆరాధిస్తుంది, ఘనపరుస్తూ ఉంది.
నీవు నేను అలా ఉన్నామా? మనం కలిగిన శ్రేష్టమైంది యేసయ్య పాదాల దగ్గరికి తేగలుగుతున్నాం, అంత ప్రేమించి అన్ని కార్యాలు చేస్తున్నాడే మన దేవుడని. ఈ మూడో ఆమెను చూడండి, అసలు ఆమె జీవితంలో ఆమె హృదయాన్నే వేరు చేసినట్లుగా ఆమె అక్కడ ఏడుస్తా ఉంది. నా హృదయంను వేరు చేసేసినారు, అది ఎక్కడుంది అని యేసయ్యను వెతుకుతా ఉన్నా. దేవుని బిడ్డలారా, ఎంతకాలము ఈ వేషధారణ, ఎంతకాలం ఈ నటన మన జీవితంలో? ఎప్పుడు నిజంగా మన యేసు ప్రభువుని తెలుసుకుంటాము? ఎప్పుడు నిజంగా ఆయనను వెతుకుతాము? ఎప్పుడు నిజంగా ఆయనతో నడుస్తాము? ఇది మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరత మనకుంది. వెన్ మనం మోకరించినప్పుడు, మనం చేతులు ఎత్తినప్పుడు యేసు ప్రభువుని ఎట్లా వెతుకుతున్నాము? ఆమె కోరుకున్నట్లుగా యేసు ప్రభువుని కోరుకుంటున్నామా మన జీవితంలో? వేర్ ఈజ్ మై జీసస్? సంబడి హస్ టేకెన్ దట్ జీసస్, ఐ వాంట్ మై జీసస్, ఐ వాంట్ దట్, అది నాది, ఎవరో తీసేసుకున్నారు అన్నట్టుగా వెతుకుతుందా? దేవుని బిడ్డలారా, సంఘం అట్లా వెతికినట్లయితే నేను చెప్తున్నాను కదా, ఈ సంఘము ఈ రీతిగా ఉండనే ఉండదు. ఈ డ్రామాలు బంద్ చేస్తాము, ఈ నాటకాలు బంద్ చేస్తాము, లేనిది ఉన్నట్టుగా చూపించే అని బంద్ చేస్తాం. ఎందుకు తెలుసా? వి నో దట్ వి ఆర్ ఫేకింగ్. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఒక కన్నీరు లేదు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఒక ఆనందం లేదు, ఒక సంతోషం లేదు. ఎందుకు తెలుసా? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మెడిటేట్ ఆన్ దిస్ వర్డ్. కేవలము మీకు ఒక సమ్మరీ మాత్రమే నేను చెప్పాను, రెఫరెన్సెస్ ఇచ్చినాను. వెళ్ళి చదవండి. దేవుడు మీకు తోడై ఉండునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.